కాళ్ళు కాలుతున్నాయిరా నాయన. నాకైతే భయం అవుతుంది. నాకు అసలు ఈత రాదు వాడకన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అండర్ ది మూన్ లేక్ దగ్గరికి వెళ్తున్నాము. కీసర దగ్గరలో ఉంది. ఈ యూట్యూబ్ లో మా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. ప్రజెంట్ మేము ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉన్నాం, గట్కేస ఔటర్ రింగ్ రోడ్. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం లేక్ దగ్గరికి. పెద్దంబర్పేట నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినాం. ఇక్కడ నుంచి గట్కేసర్ నుంచి నాగారం, అక్కడ నుంచి ఈసీఎల్ క్రాస్ రోడ్స్, అక్కడ నుంచి రైట్ తీసుకుంటే అండర్ ది లేక్ మూన్కి వెళ్ళొచ్చు. గట్కేసర్ రీచ్ అయినాం. ఇక్కడ ట్రాఫిక్ అయితే హెవీగా ఉంది. ఇక్కడ నుంచి నాగారం నుంచి ఈసీఎల్ క్రాస్ రోడ్స్, అక్కడ నుంచి రైట్ తీసుకొని అండర్ ది లేక్ మూన్కి వెళ్ళాలి. యాద్గార్పల్లి. ఈ విలేజ్ లోనే లేక్ ఉంటుంది. ఇది యాద్గార్పల్లి. ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు లేక్ దగ్గరికి వెళ్తున్నాం. మనం లేక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు దగ్గరలో ఉన్నాం లేక్కి. ఇక్కడ కమాన్ కన్స్ట్రక్షన్ అవుతుంది కొత్తగా. ఇక్కడ ఎంటర్ అవుతున్న దారిలో ఇదే అండర్ ది మూన్ లేక్. మనం అయితే ఇప్పుడు అండర్ ది మూన్ దగ్గరికి వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, అండర్ ది మూన్ లేక్ దగ్గరికి వచ్చినాము. చాలా రిస్కీ ఉంది. రిస్కీ అంటే ఏం లేదు కానీ రోడ్ సరిగా లేదు ఈ విలేజ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత. సో మొత్తానికి అయితే అండర్ ది లేక్ మూన్ దగ్గరికి ఉన్నాము. ఇంకా అటు సైడ్ లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది. అటు నుంచి పోదాం. ఇంకా జస్ట్ మనం స్టార్టింగ్ లోనే ఉన్నాము. లోపలికి పోయిన తర్వాత దిద్దాము. చాలా బాగుంది. ఇప్పుడే వాటర్ దిగి చూసిన వాటర్ చాలా కూల్గా ఉన్నాయి. మళ్ళీ బయటకు వచ్చేసినాం. లోపలికి పోయిన తర్వాత దిగుదాం లోపలికి, వాటర్ లోపలికి. కొండల దగ్గరికి పోతే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ వైపు డీప్ ఫారెస్ట్ ఉంది, జమాయిల్ చెట్లు. వాటర్లోకి దిగి స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్. చూడడానికి చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకెంత బాగుంటుందో నాకైతే అర్థం అవ్వట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ కానీ, చుట్టుపక్కల కొండలు కానీ, చెరువు చూడడానికి చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ టైంలో అయితే వ్యూ చాలా బాగుంటుంది. మేము ఎర్లీ మార్నింగ్ రాలేదు కాబట్టి కొంచెం క్లైమేట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నా కానీ చూడడానికి అయితే వ్యూ మాత్రం చాలా బాగుంది. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకు ఇక్కడ. సూపర్ అంటే సూపర్. కాళ్ళు కాలుతున్నాయిరా నాయన. మనకు అసలే స్విమ్మింగ్ రాదు. ఫోన్ పట్టుకొని ఆయన జారుతున్నాయి కాళ్ళు. బైక్ తీసు కాళ్ళు జారు. అట్లే పోయి ఒకరోజు చీరల పడ్డా. అబ్బో చల్లగా ఉన్నాయి. వాళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారు. మాకు కూడా స్విమ్మింగ్ చేయాలండి, బట్ మాకు స్విమ్మింగ్ రాదు. ఆ లోపలికి పోయినాం అనుకో, లోపలికే పోతాం, మళ్ళీ బయటికి రాము. నేను కూడా దిగాలనుకుంటున్నా. నాకైతే భయం అవుతుంది. నాకు అసలు ఈత రాదు వాడకన్నా. మేనేజ్ చేసి స్విమ్మింగ్ అని చెప్తాను, నాకు అది కూడా రాదు. వాటర్ మాత్రం భలే కూల్ ఉన్నాయి. మధు సూపర్ అసలు. ఇంకా చాలా మంది టూరిస్టులు కూడా వస్తున్నట్టున్నారు. సిగ్గు అవుతుంది నాకు. నాకు అసలు దిగ్గు ఎక్కువ. షూ దర్శే చెప్పి నేను బయటకు వచ్చేసాను. నేను దాని ఎక్కడికి పోతుందో తెలియదు. బైక్ చేస్తుంది. ఎటు పోతున్నాం అర్థమైతే లేదు. అయితే వెళ్తున్నాము. అమ్మో వచ్చేసినాం. అమ్మా డెస్టినేషన్ ఇదే. వా వా బా బా బా. సార్ కవర్ చేయ బ్రో, ఇది మామూలుగా లేదు. సూపర్ ఉంది, వండర్ఫుల్ ఉంది.
అది లాస్ట్కి వెళ్ళిపోదాం మనము. వా 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 మధ్య తాటి చెట్లు ఉన్నాయి చూడు అక్కడ. వావ్ సూపర్. ప్రీ వెడ్డింగ్ షూట్ కి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వావ్ వావ్ సూపర్ సూపర్. చాలా మంది ఉన్నారు. ఈ ఫారెస్ట్ లోపలికి వచ్చిన ఫీలింగ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది, మామూలుగా లేదు. ఈ చెట్లు యూకలిప్టస్ చెట్లు అనుకుంటా, అంటే జమాయిల్ చెట్లు అంటారు కదా, జిందా తిల్స్మాన్ చెట్లు. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జిందా తిల్స్మాన్ చెట్లు. వ్యూ మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది, అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. చాలా బాగుంది, లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది, సూపర్. ఎక్కువ ఫ్రెండ్స్తో ట్రిప్కి వచ్చారు, అంటే గ్యాస్లు తీసుకొచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నారు, చికెన్ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ చాలామంది వచ్చారు. ఫోటోషూట్ చేసుకునే వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు, స్విమ్ చేసే వాళ్ళు స్విమ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. క్లీన్గా ఉంచడానికి, మెయింటైన్ చేయడానికి ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరు లేరు, అందుకని కొంచెం చెత్త ఎక్కువ కనిపిస్తుంది. ఓవరాల్గా లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో విజిట్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్తాం. వన్ డే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు కూడా చాలా బాగుంది, కానీ ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫోటోషూట్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవడం చాలా బాగుంది ప్లేస్ మాత్రం. ఫ్యూచర్లో మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేస్తుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.